నిజంగా మీరు భార్య అని చెప్పడానికి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే చూపించండి. ఒక్క ఆడియో ఉందా చూపించండి. వీళ్ళ పరిచయం మీకు తెలుసా? తెలుసు తల్లి. తల్లి మామని అవుతుంది. అయితే తాళి కట్టినప్పుడు జనవరి 1 హ్యాపీ బర్త్డే కేక్ వస్తాను వచ్చిండు. అది తల్లి కొన్ని విషయాలు నాకు దాచిపెట్టింది. ఏం చెప్పిందంటే తల్లి మాట్లాడుతాను కదా, అయితే ఏం చెప్పిందంటే హ్యాపీ బర్త్డే కేక్ వస్తాను వచ్చిన తర్వాత ఈమెగా అవి ఒక దండాలు అవి చూపెట్టినాం కదా, అవి వేసింది. అరే గిట్ల ఎత్తారు కానీ ఇంకోటి చాయనుగా పసుపు కొమ్మ ఎందుకు కడతారు? ఏమైంది తల్లి ఇదంటే మా అమ్మాయి నేను తర్వాత చెప్తుంది అని అన్న తర్వాత కొన్ని విషయాలు ఈ అమ్మాయి కూడా భయపడి దాచిపెట్టింది. తర్వాత నాకు చెప్పేసిన తర్వాత యూట్యూబ్లో ఇక ఇట్లా చూసి ఈమె మామయ్యకి ఇట్లా అయిందట అంటే నేను కూడా చూసిన. ఎందుకంటే నేను ఎక్కువ సెల్లు చూడను, ఆ పని నేను చూసుకుంటూ వెళ్ళిపోతాను. అంటే ఇప్పుడు తన అఘోరి అని మీకు తెలిసిన తర్వాత ఇలా మీ మేనకోడలికి పెళ్ళైందా మీరు ఎట్లా ఒప్పుకున్నారు? దాన్ని ఎట్లా రిసీవ్? తల్లి అదే ఆమె భయపడి కొన్ని దాచిపెట్టిందని నేను చెప్తున్నాను కదా, నాకేం చెప్పలే. తర్వాత ఇదేంటిది పద్ధతి అంటే ఆ మామయ్యకి ఇట్లా జరిగింది అంటే మరి అసలు మొగోడే కాదు కదా, ఒక అమ్మ రూపాయలు అంటే అదే. నాకు కూడా కొన్ని చెప్పిండు ఏంటంటే మనం ఒక ఆశ్రమం పెడతా, అలా గోశాల పెడదాం, ధర్మం కోసం పోరాటం చేద్దాం అని చెప్పిండట. అని మా మాటలకి మోసపోయింది. ఇది జరిగింది తల్లి. ఇక్కడ కొండగట్టులో చేసుకున్నారంట. కొండగట్టు హనుమాన్ టెంపుల్ తల్లి. వాళ్ళు చేసుకున్న తర్వాత ఎన్ని రోజులకు చెప్పింది మీ మేనకోడలు మీకు? మాకు 2 రోజులైంది తల్లి. 2 రోజుల తర్వాత. అప్పటికి మీ ఇంటికి ఎప్పుడన్నా అఘోరి రావడము మాట్లాడము, సో నేను పెళ్లి చేసుకున్నాం నిజమే అని చెప్పడం జరిగిందా ఏమైనా? అంటే నేను ఫోన్ చేసి ఇదేం సంగతి అంటే కొన్ని రకాలుగానే ఆయన మెంటల్గా కొంచెం వెరైటీగా ఉన్నాడు. అది కానీ అయినా కాదు కదా, మాట్లాడిన తల్లి మాట్లాడిన. ఇది ఏంటి అంటే చిన్నపిల్లలు కదా, నేను ఆడపిల్లల్ని సంతోష పెట్టుకుంటూ పోతా అంటే షార్ట్